ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే బాగా తగ్గిపోయావు, లైపోసక్షన్ ఏమైనా చేసుకున్నావా, అమెరికాలో బాబు ఉన్నాడు, అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి చేసుకుని వచ్చి ఉంటావా. నీకు బాడీలో ఇంబ్యాలెన్స్, కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటేనే దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అన్హెల్దీ లైఫ్. ఫిజికల్ గానేనండి, దెర్ ఇస్ బల్క్, ఓకే, దెర్ ఇస్ స్కల్ప్టెడ్ అండ్ దెర్ ఇస్ లీన్. దీస్ ఆర్ 3 kinds of physics అండ్ ఐఎమ్ గోయింగ్ మోర్ ఫర్ స్కల్ప్టెడ్, విచ్ మీన్స్ చెక్కడం అనమాట. ఈ వయసులో పరిపక్వత వచ్చింది కాబట్టి నేను ఎక్కువ కాలం దాన్ని ఫాలో చేయడానికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. మేబీ ఐ వుడ్ నాట్ హావ్ బీన్ మెంటలీ ప్రిపేర్డ్ ఇన్ మై 30s. ఈవెన్ సమ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ బ్యాన్డ్ ఇన్ యూరప్ అండ్ అమెరికా ఆర్ బీయింగ్ పంప్డ్ ఇంటూ ఇండియా. ఇప్పుడు ఐఎమ్ సమ్వేర్ బిట్వీన్ 85 to 86 మధ్యలో ఉన్నాను నేను. ఒక స్టేజ్ తర్వాత ఏమైందంటే కలర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు వెయిట్ లాస్ కోసం వచ్చావు, ఇంత నువ్వు అచీవ్ చేశావు, నవ్ ఈజ్ నాట్ ద టైమ్ టు వరీ అబౌట్ యువర్ వెయిట్ సో మచ్. 100% చేస్తున్నాను కూడా, బట్ నేను చాలా సెలెక్టివ్గా ఉన్నాను. ఇప్పుడు నేను వెయిట్ లాస్కి ముందు నేను కాంప్రమైజ్ అయిపోదామా అని ఆలోచన కూడా వచ్చాను నేను. ఎందుకంటే చాలా సినిమాల్లో గ్రూప్ ఫోటో కింద నిలబెట్టడానికి కూడా ఉన్నారు క్యారెక్టర్లు, డబ్బులు ఇస్తున్నారు కానీ వచ్చి చేస్తున్నారు. నేను కూడా అలా అయిపోదామని కూడా ఆలోచించాను. బట్ వన్స్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్, నేను ఎందుకు కాంప్రమైజ్ అసలు అవ్వనక్కర్లేదు మీరు. దెర్ ఇస్ సో మచ్ ఐ కెన్ షేర్. కరెక్ట్. నేను ఇప్పుడు కలర్స్ కోసం ఒక ట్యాగ్ లైన్ చెప్పబోతున్నాను. చెప్పండి. మీరేమన్నారు, స్టార్స్ కోసం అని అనుకుంటారు కలర్స్ ని, బట్ అందరికీ అని అన్నారు. బట్ మై ట్యాగ్ లైన్ ఇస్ కలర్స్ విల్ మేక్ ఎవ్రీబడి లుక్ లైక్ ఎ స్టార్. హాయ్, ఈరోజు నేను ఒక స్టార్తో చిట్చాట్ చేయబోతున్నా. మనందరి ఫేవరెట్ స్టార్ హీరో సురేష్ గారు ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, అలాగే తమిళ్లో కూడా ఎన్నో సినిమాలు చేసి సూపర్ హిట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. ఇలా చూడడం చాలా ఆశ్చర్యకరము, చాలా ఆనందకరము కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్లో ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళందరికీ ఒక షాక్, ఒక క్వశ్చన్ మార్క్. ఈయన అసలు నిజంగా సురేష్ గారేనా కాదా? ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆల్సో. ఫస్ట్ చూసిన తర్వాత అసలు ఆయనేనా కాదా, కాదేమో, కాదు ఆయనే. ఇలా మనం పోల్చుకోవడానికి టైం పట్టింది. సార్ హౌ సార్, ఎలా, ఏంటి, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? అంటే నా 59వ పుట్టినరోజు నాకు చిన్న, అంటే అప్పుడు నేను టోటలీ అవుట్ ఆఫ్ షేప్ ఉన్నాను. 120 కిలోల దాకా వెళ్ళాను నేను, 118 యావరేజ్. సో ఆ టైంలో నా బర్త్డే పార్టీ అంతా అయింది. ఆ తర్వాత కొంచెం నాకు ఎగశ్వాస దిగశ్వాసగా ఐ ఫెల్ట్ బ్రెత్లెస్. అప్పుడు వైఫ్ అడిగింది, ఏంటిది ఇట్లా అయిపోయావు, అన్ఫిట్ అయిపోయావు, అది ఇది అనేసరికి నాకు జత ఏం లేదు, మామూలే అని చెప్పి పడుకున్నాను. బట్ మార్నింగ్ లేచిన తర్వాత నాకు ఎందుకో చిన్న నా మీద నాకే అసహ్యం అనిపించింది. ఏమిటిది, నేను ఐఎమ్ ఫీలింగ్ అండ్ లుకింగ్ లైక్ అన్ ఓల్డ్ మ్యాన్, ఇది ఇలా కంటిన్యూ అయితే సరిలేదని చెప్పి నేను అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా 60వ ఏట, నా 60వ బర్త్డేకి నేను ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్ అవుట్కమ్ వైల్ డూయింగ్ ద సేమ్ థింగ్. కరెక్ట్. అదే పని చేస్తూ మనం వేరే ఏదో జరగాలనుకోవడం తప్పది. ఎందుకంటే సో మనం మార్చుకోవాలి ఫస్ట్. మనం చేసే విషయం, మనం చేసే పని, మన లైఫ్ స్టైల్, మన జీవన సరళి మార్చుకుంటే అప్పుడు మిగతావన్నీ మారుతాయి అనేది ఎక్కడో నేను విన్నాను, నమ్మడం స్టార్ట్ చేశాను. దాంతో నేను ఏం చేశానంటే ఐ స్టార్టెడ్ దిస్ పాత్. సో పునాది మీకు ఆ రోజు రాత్రి పడింది. అవును. సో నెక్స్ట్ ఇయర్కి నేను ఇలా ఉండకూడదు అని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. సో దిస్ ఇస్ ఆల్ ఏంటంటే మీరు ఒక అందంగా కనిపించడానికి మీకు ఒక చిన్న హెల్త్ అవేర్నెస్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే అందం అనేది ఎక్కడా నా మనసులో లేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆర్టిస్ట్ అవుతాను, నేను సినిమాల్లో చేరుతాను అని మా ఫాదర్ దగ్గర అన్నప్పుడు, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, హీరో అంటే ఒక సోహన్ బాబులా ఉండాలి, ఒక కృష్ణగారిలా ఉండాలి, ఫినిష్ చేయను. అప్పుడు నాకు మీసాలు కూడా లేవు, నాకు 16 ఏళ్ళు అప్పుడు. సో అప్పుడు ఏదో పేలగా ఇట్లా ఉండేవాడిని బక్కగా. సో మా ఫాదరు అప్పటి నుంచి హీరో అంటే కొంచెం లక్షణాలు ఉండాలిరా, కొంచెం హైట్ ఉండాలి, కొంచెం బాడీ ఉండాలి, అది ఇది అని చెప్పి నాకు ముందు నుంచి నా మీద నాకు పెద్ద అభిప్రాయం క్రియేట్ చేయలేదు, క్రియేట్ అవ్వలేదు. సో ఎవరైనా సరే నన్ను మీరు అందంగా ఉన్నారు, మీరు బాగున్నారంటే మనకు ఒక ఊపు వస్తుంది, కరెక్టే కదా. కాదు, మా ఫాదర్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశారు. ఆ తర్వాత నేను సినిమాలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు బాగున్నారు, మీరు అందంగా ఉన్నారు ఎవరన్నా అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాకుండా నేను థ్యాంక్ యూ అండి అని అనడం తప్ప నాకు ఐ స్టిల్ డోంట్ నో హౌ టు టేక్ ఎ కాంప్లిమెంట్. ఓకే సార్ యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్, సార్ యు లుకింగ్ ఫెంటాస్టిక్ సార్ అంటే నాకు మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కాదు.
సార్ మీరు బాగా యాక్ట్ చేశారు సార్ అంటే థ్యాంక్ యూ అని ఏదో తీసుకుని, ఎందుకంటే అది మన కష్టం. కరెక్ట్. ఇప్పుడు మన అందం అనేది మనం ఎలా కనపడుతున్నాం అనేది అమ్మా నాన్న చేసిన విషయం, అది దట్ ఈస్ దేర్ క్రెడిట్, మన చేతుల్లో లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మా ఫాదర్ నాకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం తీసేశారు ఆయన. సో దాంతో ముందు నుంచి నా మీద నాకు వచ్చిన ఇన్సెక్యూరిటీతో అలాగే జీవితం గడిచిపోయింది. ఎక్కడో చోట పెద్ద మనిషి చెప్పాడు, ఆ ఇన్సెక్యూరిటీ అలాగే ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉంటావు, నువ్వు నేను అందగాడిని, నేను పోటుగాడిని, వేరే వీరుని నేను నమ్మినంత అప్పటి నుంచి నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది అని చెప్పి అన్నాడు. ఓకే. సో అది కొంచెం సరే, అది కూడా మంచిదే కదా, కొంచెం హంబుల్గా ఉండడం బెటర్ అని నేను అది కూడా ఫాలో చేశాను. నేను ఇన్ ద సెన్స్ ఐ డి నాట్ గెట్ taken away. I did not get, carried away by whatever compliments I got. Because ekkado, where you are today is somebody else's dream. Where you are tomorrow could be somebody else's pity. అనేది ఒక పాటలో ఎక్కడో విన్నాను నేను. వెరీ నైస్. అది ఎక్కడో నాకు డీప్గా మైండ్లో ఎక్కేసింది. ఎట్లా ఎక్కిందంటే, అన్ని కాలాలు మనవి కాదు. కరెక్ట్. ఇప్పుడు కాలం మందైనప్పుడు మనం కొంచెం విర్రవీగితే, ఆ తర్వాత మన కాలం మనకి అనుకూలించినప్పుడు బాధపడేటప్పుడు మనం అప్పుడు అలా విర్రవిగాం కదా అని అనిపిస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు ఎక్కడ అది నా మైండ్లోకి, నా ఉనికిలోకి రానివ్వలేదు నేను. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, తమిళ్లో నేను ఎంటర్ అయినప్పుడు నా చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, ఒక ముత్తురామన్ లాంటి ఒక పెద్ద యాక్టర్ కొడుకు, శివాజీ గణేశన్ గారు లాంటి ఒక పెద్ద యాక్టర్ కొడుకు, అందరు పెద్ద వాళ్ళ సంతతి నుంచి వచ్చిన వాళ్ళు నాకు అప్పుడు సమకాలికులుగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు చేయాల్సిన సినిమాలు నేను చేయడం, నేను చేయాల్సిన సినిమాలు వాళ్ళు చేయడం, ఇట్లా ఒకరి డేట్ లేకపోతే ఇంకొకరితో వర్క్ చేయడం. సో ఎక్కడో వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేస్తున్నాను. వాళ్ళు ముందుకెళ్ళినా నేను బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదు అని మిగతా వాళ్ళు చెప్పడాలు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అలాంటిది. సినిమా ఆడిందంటే నువ్వేం అనుకోకూడదు, ఆ సినిమా ఆడకపోయినా అతను రేటు పెంచాడంటే నువ్వేం అనుకోకూడదు. ఇలా నాకు నూరిపోసి నాకు మొదటి నుంచే కొంచెం ఓకే రైట్, మనం కొంచెం జాగ్రత్తగా ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది నా మైండ్లో పడిపోయింది. ప్లస్ మొదటి నుంచే అండి, నేను హీరో కావాలని రాలేదు. నేను ఒక వెయిటింగ్ రూమ్లో ఉన్నప్పుడు నాకు డైరెక్టర్ గారు కలిసి నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నేను ఏదో సైడ్ రోల్ ఏదో అనుకున్నాను. చూస్తే అది ఒక టీనేజ్ లవ్ స్టోరీ, దాంట్లో హీరోగా నాకు వేషం వచ్చింది పన్నీర్ పుష్ప సినిమా. అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి నేను తెలుగు సినిమాలు ట్రై చేద్దామని వస్తే, నువ్వు తమిళంలో బిజీగా ఉన్నావు కదా, నీ ఫేస్ వాళ్ళకి సరిపోద్ది అని చెప్పడాలు. అంటే నా ఫేస్ అంత న్యాచురల్గా ఉందా, బాగాలేదా, బాగుందా, ఎలా అనుకోవాలో, అది కాంప్లిమెంటా తిట్టా. సో ఇట్లా అనుకోని మొత్తానికి రామానాయుడు గారి దయ వల్ల మళ్ళీ తెలుగులో ఎంటర్ అయ్యాను పుట్టింటి పట్టుచేరు సినిమాతో. అక్కడ నుంచి తిరుగు చూడకుండా వెళ్ళిపోయాను. అండ్ ప్లస్ మీరు అన్నారు ఇప్పుడు ఇన్ని రకాల వేషాలు వేస్తున్న ఇంట్రడక్షన్లో చెప్పారు మీరు. తమిళ్లో నాకు ఒక దగ్గర 10-12 సంవత్సరాలు నేను లవర్ బాయ్గా చేసి నా మీద నాకే విరక్తి, అసహ్యం, జుగుప్స అంటే ఒకటే చేస్తున్నాం. అంటే హీరోయిన్ కోసం చచ్చిపోయే లవర్ బాయ్, ఫారెన్ నుంచి వచ్చిన లవర్ బాయ్, చిన్నప్పటి నుంచి లవ్ చేసి వదులుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడన్న లవర్ బాయ్, ఇట్లా ఎన్ని కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్ చూస్తారు జనం కూడా. సో నాకు కూడా బోర్ కొట్టింది. ఈ టైంలో ఒక చేంజ్ కావాలని చెప్పి నేను తమిళ్లో నేను ఇక చేయనండి, నేను లవర్ బాయ్ ఏదైనా ఫ్యామిలీ వేషాలు చేద్దామంటే టోటల్గా నాకు ఆ తర్వాత 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ప్రొడ్యూసర్ నమ్మకం ఏంటంటే వాడు లవర్ బాయ్కి సెట్ అవుతారు, అంతకంటే వేరే దేనికి సెట్ అవ్వడం. ఆ టైంలో నేను హైదరాబాద్ వచ్చి నాయుడు గారిని కలిసి ఇట్లా నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను సార్ అన్నప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసి నాకు ఆ తర్వాత నాకు సినిమాలు ఇవ్వడం. అందుకే మీ ఇంట్రడక్షన్ నేను క్రెడిట్గా తీసుకుంటున్నాను. ఎట్లా క్రెడిట్గా తీసుకుంటున్నానంటే, ఒక విలన్గా చేసి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి, ఒక హీరోగా చేసి, కామెడీ హీరోగా చేసి, లేడీస్ హీరోగా చేసి, సో పుట్టింటి పట్టుచీర సినిమాలు లాంటివి, తర్వాత మన పట్టుకోండి చూద్దాం లాంటి సినిమాలు, తర్వాత పెళ్లిగోల లాంటి సినిమాలు, ఇవన్నీ వచ్చి కామెడీ సినిమాలు. నేను కావాలని చేసుకున్న మార్పులు ఇవి. మనం కామెడీ సినిమాలు చేయాలి, ప్లస్ లేడీ సినిమాలు చేయాలి, ప్లస్ యాక్షన్ సినిమాలు చేయాలి, అన్ని భవానీ సినిమా, ప్రార్థన సినిమా, సో అన్ని రకాలు, అమ్మోరు, సో అన్ని రకాల సినిమాలు చేయడం ఏంటంటే నేను ఒక ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకోవడం. ఎందుకంటే ఎక్కడో నా మనసులో ఏమి ఇంకిపోయిందంటే, స్టార్డమ్ మనకి నిలకడగా ఉండదు, మనం ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటే మన లైఫ్ లాంగ్ లైఫ్ ఉంటుంది అనేది నాకు నిండిపోయింది. అదే ఇంకా నమ్ముతున్నాను, దాన్నే ఫాలో అవుతున్నాను. సూపర్ సార్, ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. అంటే మీ మాటలు విన్న తర్వాత మీరేంటి అంటే
ఒక డౌన్ టు వర్త్, ఎంత మంచి సక్సెస్ వచ్చినా కూడా మీరు దాన్ని మరీ నెత్తికెక్కించుకోకుండా ఎంత ఉండాలో అంత ఉంటూ మీరు అన్ని రోజులు అంటే అన్ని ఏళ్ల కెరీర్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొచ్చారు సార్. మీరు చెప్పారు కదా, సో 60 years అప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఫిట్గా ఉండాలి, నా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అన్న ఒక పునాది ఆ రోజు పడింది. సో అక్కడి నుంచి నాకు తెలిసి నాకు ఆల్మోస్ట్ మీరు ఒక 1.5 year వరకు ఎవరికి కనిపించలేదు. సో ఈ మధ్య మళ్ళీ మేము ఈ మధ్యనే మిమ్మల్ని చూడడం మొదలు పెట్టాము, అందరు షాక్ లో ఉన్నారు. సో ఫస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఓకే ఇదేదో ఆపరేషన్ జరిగింది, 100% సన్నగా అయిపోయారు అంతే కదా సార్. ఒక లే మ్యాన్, ఒక కామన్ ఆడియన్స్ ఏంటి అంటే వాళ్ళు అదే అనుకుంటారు ఫస్ట్. దే డజంట్ నో అబౌట్ హెల్త్ అవేర్నెస్, హెల్తీగా కూడా తగ్గచ్చు అని చాలా మందికి తెలియదు. యా, సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ఎందుకంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే బాగా తగ్గిపోయావు, లైపోసక్షన్ ఏమైనా చేసుకున్నావా, అమెరికాలో బాబు ఉన్నాడు, అమెరికాలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు వెళ్ళి చేసుకుని వచ్చి ఉంటావని. సో కొంతమంది నేను చెప్పిన వాళ్ళు కొంతమంది నమ్మలేదు, కొంతమంది వచ్చి నిజమా నీకు పట్టుదల ఎక్కువయా నాకు తెలుసు మొదటి నుంచి అన్న వాళ్ళు ఉన్నారు, మరి తెలియని వాళ్ళు సరే చూద్దామండి ఎంత రోజులు మెయింటైన్ చేస్తా అన్నది అని ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఈ దృక్పథంతో నేను ఈ జర్నీ స్టార్ట్ అయినప్పుడు 3 రోజులు ఏమీ తినలేదండి. ఎందుకంటే ఎక్కడో బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ వెయిట్, ముందు ఆ వాటర్ తగ్గించేద్దామని ఎక్కడో చిన్న పిచ్చి కోరికతో మంచినీళ్ళు నిమ్మరసం తాగుతూ 3 రోజుల్లో దగ్గర 4 kilos దాకా తగ్గాను. అంటే అలా చేయాలంటే మీకు ఒక హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఉండాలి కదా సార్, అది మీకు ఎప్పుడు ఉంది? అది ఎప్పటి నుంచో ఉంది మీకు? యు నో లైక్ వాట్ ఈస్ హెల్త్, హౌ టు వాట్ ఈస్ హెల్దీ లైఫ్ స్టైల్ అని దాన్ని అనుచరణలో పెట్టలేదు. ఓకే, ఇప్పుడు నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ బట్ ఫాలోయింగ్ దట్ ఈజ్ డిఫరెంట్. సో మనకి ఇది తింటే మంచిది కాదు, ఇది తింటే మంచిది అని తెలుసు, అయినా రుచిగా ఉందని చెప్పి ఆ ప్లేట్ కోసం వెళ్తాం మనం. కరెక్ట్. అండ్ ఏమైందంటే అప్పుడు భార్య ఏం చెప్పిందంటే నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్, ఇట్లా ఈ క్రాష్ డైట్స్ అని మంచిది కాదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే అది, అండ్ ఇట్స్ నాట్ సస్టైనింగ్, ఇది హెల్త్కు ప్రాబ్లం అవుతుంది. ఫోన్ చేసిన ఒక డాక్టర్ ఏమన్నాడంటే నీ ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతాయి నువ్వు ఇట్లా స్టార్వింగ్ చేస్తే, అండ్ ప్లస్ యూ ఆల్రెడీ ఆ బీపీ ఉంది నీకు, సో ఇవన్నీ హెల్త్కి మంచిది కాదన్నప్పుడు నాకు ఏం జ్ఞాపకం వచ్చిందంటే 2010లో నేను అప్పుడు బాడీ బిల్డింగ్ అంతా చేశాను నేను. ఎందుకంటే అప్పుడు విలన్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ అనేది దృక్పథం మీద నేను బాడీ బిల్డింగ్ చేసి అప్పుడు అసలు అనే సినిమా అజిత్ గారితో యాక్ట్ చేశాను. అక్కడ నుంచి తమిళ్లో కొన్ని సినిమాలు చేశాను, తెలుగులో కూడా గుండుతో బాడీ బిల్డర్గా, అంటే బాడీ బిల్డ్ చేసి, బాడీ బిల్డర్గా కాదు బాడీ బిల్డ్ చేసి చేశాను. బట్ ఎక్కడో నేను అనుకున్న ఇది రీచ్ అవ్వలేదు, అనుకున్న క్యారెక్టర్స్ రాలేదని చెప్పి మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ మామూలు అలవాట్లు కానీ తిండాలు కానీ జరిగి మళ్ళీ వెయిట్ బాగా పెరిగిపోయింది. బట్ ఆ టైంలో నేను ఫాలో చేసినప్పుడు బాడీ బిల్డింగ్ ఫాలో చేసినప్పుడు కలర్స్ని ఒక 2-3 సార్లు కలిసి వాళ్ళతో మాట్లాడిన మాటలు నా మైండ్లో నిండిపోయాయి. ఏమిటంటే వాళ్ళు హెల్త్కి ఇంపార్టెన్స్ ఇద్దాము, ఫిట్నెస్ కంటే వెయిట్ లాస్ కంటే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అనేది ఎక్కడో నాకు మైండ్లో పడిపోయింది. సో ఇప్పుడు నేను డాక్టర్ని కలవాలని అన్నప్పుడు డాక్టర్ కంటే ఇది బెటర్ కదా, ఎందుకంటే వీళ్ళ దగ్గర డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, ప్లస్ దే హ్యావ్ ద ఎంటైర్ ప్రొసీజర్, బలంగా ఉంది, మొత్తం జనం ఉన్నారు. సో నాకు ఒక పాత డాక్టర్ ఏం చెప్పాడంటే నీకు ప్రాబ్లం వచ్చి ఏదో కాలో ఇరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మరీ హెల్త్ ప్రాబ్లం వచ్చేప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే మాత్రం నీ ఒంట్లో 52 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 52 ప్రాబ్లమ్కి 52 ట్యాబ్లెట్లు తీసుకోవాలని నీకు ట్యాబ్లెట్లు రాస్తాడు, ట్యాబ్లెట్ కంపెనీ వాళ్ళు బాగుపడతారు, డాక్టర్ బాగుపడతాడు, నువ్వు మాత్రం ఆ ట్యాబ్లెట్తో బతికేస్తుంటావు అని చెప్పాడు. సో ఇది నా మైండ్లో పడిపోయినప్పుడు నేనేం చేశానంటే ఓకే నెక్స్ట్ అని చెప్పి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. కలర్స్ గురించి ఎలా తెలిసింది? అప్పుడు 2010లో నాకు ఎలా పరిచయం అంటే రాశి గారితో నేను వర్క్ చేశాను నేను. సో రాశి గారి బ్రదర్ ఈయన ఓ ఫోటో సెషన్ కోసం టైట్ టీషర్ట్లు అవి వేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే తమిళ ప్రొడ్యూసర్ ఒక అతను అడిగాడు సార్ టైట్ టీషర్ట్ కూడా కొంచెం స్టిల్స్ అనుపుగా సార్ అంటే సరే ఓకే. సో దానికోసం ఒక 2 వారాలు నేను ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను, ఫోటో సెషన్ అంతా జరిగింది, ఆ తర్వాత వదిలేశాను. బట్ అప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు షేర్ చేసుకున్న కొన్ని విషయాలు మైండ్లో పడిపోయి ఏం చేశానంటే ఈసారి డాక్టర్ బదులు మనం కలర్స్తో మాట్లాడదామని చెప్పి నేను కలర్స్ వాళ్ళతో కూర్చొని ఈ ఏజ్లో మీరు అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి, కరెక్ట్, ఆ తర్వాత ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత వెయిట్ రిడక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఈ 2 ఆటోమేటిక్గా జరిగిపోతాయి. నాకు అప్పుడు అర్థం కాదు ఆటోమేటిక్గా ఎట్లా జరుగుతాయి చూద్దాము, 1 month మీరు ట్రై చేయండి, ఆ తర్వాత మీరు చెప్పండి.
నేను జిమ్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు, ఒక 10 డేస్లో 15 డేస్లో స్టార్ట్ చేయొచ్చు. మీరు ఉండండి, మీరు వన్ మంత్ మీరు న్యూట్రిషన్ ఫాలో చేయండి అని ఏం చెప్పారంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఈ భోజనం ఇంతే తింటే బాగుంటుంది, ఈ 20 టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటే బాగుంటుంది, ప్లస్ ఇప్పుడు రోజుకు మీరు యాక్టివ్గా ఇన్ని గంటలు ఉండండి, వీలైనంత వరకు సోఫాలో సారిగలు పడ్డాలు, బెడ్ మీద పడుకొని ఫోన్ చూడ్డాలు అవాయిడ్ చేయండి. ఇట్లా చిన్న చిన్న విషయాలు చెప్తూ మెల్లగా బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ నేను ఒక 6,000 స్టెప్స్ 7,000 స్టెప్స్ వరకు వెళ్ళానండి పర్ డే. అంటే అంతకు ముందు 10,000-12,000 స్టెప్స్ చేసేవాడిని, అదేం పెద్దగా అనిపించలేదు. బట్ వెయిట్ ఎక్కువ అయిన తర్వాత 4,000-5,000 పెద్ద విషయం అనిపించింది. బట్ నేను మంత్ ఎండ్కి సునాయాసంగా ఒక 6,000-7,000 స్టెప్స్ నేను చేయడంతో నేను ఐ ఫెల్ట్ వెరీ పాజిటివ్, మోటివేటెడ్. నేను వెళ్ళి మాట్లాడాను, ఇట్లా చెప్తే సార్ మీరు ఈ మంత్లోనే ఇంత చూస్తున్నారు, ఇట్లాగే కంటిన్యూ చేయండి, బికాస్ యూ ప్రయారిటైజ్ హెల్త్, అప్పుడు మిగతా అవన్నీ బాగుంటాయి. ఎందుకంటే హెల్త్ ఇన్వాల్వ్స్ యువర్ వెల్ బీయింగ్, యువర్ స్కిన్. ఎందుకంటే మనకి స్కిన్ సాగీగా ఉండడాలు, డ్రై అవ్వడాలు, మొటాలు రావడాలు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత డార్క్ పిగ్మెంటేషన్ రావడాలు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే మనం తినే పదార్థం సరిగ్గా లేదని అర్థం. ఆయిలీ ఫుడ్ తినడమో లేకపోతే కెమికల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ స్కిన్ మీద కనపడతాయి. ఎందుకంటే ఒక బాడీలోనే బిగ్గెస్ట్ ఆర్గాన్ ఈజ్ యువర్ స్కిన్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ షోస్. సో ఇవన్నీ ఆయన సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసరికి నాకు ఎక్కడో లాజిక్ ఇది కరెక్ట్గా, ఎందుకంటే నాకు కొంచెం ఎందుకు లాజిక్గా ఆలోచిస్తాను. ప్లస్ ఆయన చెప్పింది ప్రతిదీ నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తాను. మీకు గూగుల్ అది కూడా చాలా మంది చేస్తున్నారు సార్. అవునండి, ఒక మనిషి చెప్పింది డైరెక్ట్ గా నమ్మట్లేదు, దాన్ని మళ్ళీ తీసుకెళ్లి గూగుల్లో పెట్టి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమంటే దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అండి, ట్రస్ట్ బట్ వెరిఫై. ట్రస్ట్ బట్ వెరిఫై. ఓకే, వెరిఫై అంటే రెండో ఒపీనియన్ తీసుకోమని. నమ్ము, బట్ ఇంకోసారి ఇంకో మనిషిని అడిగి తెలుసుకోవడం తప్పులేదండి, నథింగ్ రాంగ్. బట్ ఈ ఇద్దరిది లేకపోతే ముగ్గురిది కరెక్ట్ అయినప్పుడు అప్పుడు 100% నమ్మాలి. ఎందుకంటే ఈరోజు జనం ఎలా తయారయ్యారంటే ఫేస్ వాల్యూ మీద నమ్మితే మొత్తం కొంపలు కూలిపోయే పరిస్థితులు వచ్చేటట్టు ఉన్నాయండి. ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంది. సో అటువంటప్పుడు మంచి మాటలు చెప్పినా చెడు మాటలు చెప్పినా దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ అజెండా బిహైండ్ ఇట్. సో కాబట్టి ఆ వెరిఫికేషన్లో ఎప్పుడైతే అన్నీ నాకు ప్రాపర్గా అనిపించాయో అప్పుడు నేను పూర్తి నమ్మకాన్ని ఇచ్చి అక్కడ నుంచి నా డయట్ ప్లాన్ నుంచి, ఆ తర్వాత నా ఎక్సర్సైజ్ ప్లాన్ నుంచి, తర్వాత నా డ్యూరేషన్ ఆఫ్ వర్కౌట్ నుంచి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వీక్ వర్కౌట్ నుంచి, నంబర్ ఆఫ్ స్టెప్స్ ఐ వుడ్ ఫాలో. నేను ఈరోజు ఆన్ అన్ యావరేజ్ ఐఎమ్ డూయింగ్ 22,000 స్టెప్స్ a day. ఐ వర్కౌట్ అబౌట్ 5 times a week. దీంతో పాటు నేను 300 పుషప్స్ యాడ్ చేశాను about 3-4 times a week. That's amazing, so sir. This is me pushing myself. What colors gave me is the energy to push myself. Correct. ఇప్పుడు నాకు ఎనర్జీ, తను ఏమన్నాడంటే నేను జిమ్కి ఎప్పుడు వెళ్తానంటే మీ బాడీ చెప్తుందండి, జిమ్కి వెళ్ళమని మీ బాడీయే మిమ్మల్ని తోలుతుంది అన్నాడు ఆయన. కరెక్ట్గా అని అనుకున్నట్టే నాకు 30 to 40 days మధ్యలో నాకు మనం ఊరికే ఉన్నాం, ఏం చేయడం లేదు, జిమ్కి వెళ్ళి జిమ్ విషయం స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాలంటే నేను ఏమేమి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను వాళ్ళు అన్నారు, యూ డూ లైట్ ఎక్సర్సైజెస్ దిస్ దట్ అన్నారు. దానికి ఇంకా క్లారిటీ కోసం నాకు మద్రాసులో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు తను ఈజ్ అ బాడీ గార్డ్ కంపెనీ ఉంది, తను ఈజ్ అ ప్రొఫెషనల్, పక్కా ప్రొఫెషనల్. తన దగ్గర ఏం తీసుకున్నానంటే ఎక్సర్సైజ్ రెజిమెన్, ఆర్మ్స్ కోసం ఏమేమి చేయాలి, చెస్ట్ ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలి, షోల్డర్ ఎక్సర్సైజ్ ఏమేమి చేయాలి, తర్వాత మన ల్యాట్స్ కోసం ఏమేమి చేయాలి, ఇట్లా నేనేం చేస్తానంటే వారానికి 3 సార్లు చెస్ట్, షోల్డర్స్ అండ్ ఆర్మ్స్ చేస్తాను. 4th డే వచ్చి క్రాస్ ట్రైనింగ్ చేస్తాను. క్రాస్ ట్రైనింగ్ ఈజ్ యూ హిట్టింగ్ ఎవ్రీ బాడీ పార్ట్, కరెక్ట్, ఎవ్రీ బాడీ పార్ట్ టు ఎగ్జాషన్. సో అయిపోయేటానికి ఇట్లా ఉంటాం మనం, బట్ దట్ ఈస్ 1 day వేర్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఎవ్రీథింగ్. ఈ 4 days ఈజ్ లైక్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఇది సరిపోలేదని నేను ఈ మధ్య నా చెస్ట్ షేప్ కొంచెం బెటర్ అవ్వాలని చెప్పి నేను ఈ పుషప్స్ కూడా స్టార్ట్ చేశాను. అంటే నా బాడీ చెప్పిందండి నాకు, నీకు ఎనర్జీ ఉందిరా చెయ్యి, అది కూడా చేయొచ్చు నువ్వు అని బాడీ చెప్పింది. సో దిస్ ఇస్ ద గైడెన్స్ ఆఫ్ కలర్స్. నాకు మై బాడీ విల్ డిక్టేట్ వాట్ ఐ నీడ్ టు డూ, హౌ మచ్ ఐ నీడ్ టు పుష్ మై సెల్ఫ్, how much I need to regulate my meal intake, regulate my exercises, regulate my sleep patterns. And plus వాళ్ళు చిన్న చిన్న విషయాలండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఈటింగ్ టేక్ ఎ స్మాల్ న్యాప్, 20 minutes to 25 minutes, అంతకంటే వద్దు. దట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ రిజనరేట్ యూ.
దట్ మేడ్ సచ్ అ డిఫరెన్స్ టు మై లైఫ్. ఎందుకంటే షూటింగ్లో మార్నింగ్ ఒక 7 o'clock వస్తాం, మనం మధ్యాహ్నం టైంకి భోజనం అయ్యే టైంకి మనకు ఎనర్జీ పోద్ది. అప్పుడు జనరల్గా చైర్ మీద కూర్చొని ఒక చిన్న కునుకేసినా కూడా యూఆర్ ఓకే టిల్ ది ఈవినింగ్, రిజ్యూనేట్ అయిపోతాం. సో ఇవన్నీ దీస్ ఆర్ టిప్స్ దట్ ఐ నీడెడ్, that I needed to be reiterated, to be told again. And he told me compulsory 8 hours is very important. Sleep. నాకు 8 hours నిద్ర రాదండి, నాకు 5-6 hours వచ్చేస్తుంది. బెడ్ మీన్స్ లేవదండి, పడుకోండి. ఓకే, అట్లీస్ట్ బీ రెస్టెడ్. ఓకే, ఈవెన్ ఇఫ్ యూర్ నాట్ స్లీపింగ్, బీ రెస్టెడ్. So these are small things. They might seem like small things, but over a period of time they accumulate. And today I am able to get 7 to 8 hours of sleep. Uninterrupted sleep, which is amazing for me, which is good for me. That shows on your skin and that shows on your energy level and yes, and that shows on your clarity in your eyes. Ippudu general ga andi manaki నాకు I'll tell you the things, నాకు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు ఫీల్ అయిన డిస్కంఫర్ట్స్ ఏమిటంటే ఐస్లో ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. వచ్చిన తర్వాత చెప్పు డైలాగ్ ఏంటి, ఈ టైప్లోనే ఉంటుంది. వెరస్ ఇది తర్వాత నెక్స్ట్ డైలాగ్ ఏంటి, ఇది యూ మిస్ అవుట్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ స్పార్క్. ఓకే, నెంబర్ 2, మార్నింగ్ లేవడం, యూ గెట్ అప్ పాజిటివ్ వెన్ యూ లూజ్ వెయిట్. బట్ వెన్ యూర్ ఎక్స్ట్రా వెయిట్ యూ స్టార్ట్ వరింగ్ అబౌట్ యువర్ నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ. ఎందుకంటే యువర్ బాడీ బోన్స్ కెన్ ఓన్లీ హ్యాండిల్ సో మచ్ వెయిట్. అంతకంటే ఓవర్లోడ్ మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పాపం అవి కూడా పాపం అంతే కదా. సో అవి కూడా అయ్యో ఎందుకురా అనే ఫీలింగ్లోనే ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైం. ఎందుకంటే సెట్ మీద మొన్న నేను కెమెరామెన్ పెద్ద ఆయన నిల్చోన్నాడు, నువ్వు వెళ్ళి కూర్చుంటావేంటి మధ్యలో అని ఒక యంగ్ ఆర్టిస్ట్ని తిట్టడం విని నేను చిన్న హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఇవన్నీ చిన్న సంతోషాలు, బట్ దే మేక్ సో మచ్ డిఫరెన్స్ టు యువర్ ఫీలింగ్. దట్స్ ద రీజన్ సార్, కలర్స్ అంటే 20 yearsగా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది, ఇంతమంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ రీజన్. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇవన్నీ మీ మనసులోంచి వచ్చిన మాటలు. సో అంటే మీరు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, ఫిట్నెస్ దీంట్లో వెళ్తున్నారు, అండ్ యూ హ్యావ్ బికమ్ మోర్ హెల్దీ అండ్ మోర్ హ్యాండ్సమ్. సార్ ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు 60 ఏళ్లలో వచ్చింది, నా బుర్రకి ఇది ఒక 40 ఏళ్లకో 30 ఏళ్లకో వచ్చి ఉంటే ఇంకా బాగుండేది కదా? అంటే అప్పుడు కొంచెం చబ్బీగా ఉండేవాళ్ళు కదా సార్, ఇంత సన్నగా మీరు ఎప్పుడు లేరు, అంటే కొంచెం బాగా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు, కొంచెం చబ్బీగా ఉండేవాళ్ళు, ఉండేవి. సో అప్పుడే చేస్తుంటే మేము ఎప్పుడైనా అనుకున్నారు, ఎప్పుడైనా అనిపించింది అలా మీకు? ప్రతిరోజు అనుకుంటానండి, అంటే అనుకోలేదు ఇట్స్ ఆల్ రైట్ అని అంటే అదన్నీ దట్స్ రాంగ్. యాక్చువల్లీ I should have had this awareness when I was 30. I should have had this awareness ఇంకా బెటర్గా ఉండేది. Definitely my path would have been better. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంచుకున్న పాత్ ఈజ్ ఎ మ్యారథాన్, ఇట్స్ నాట్ ఎ స్ప్రింట్. సో ఇన్ వన్ వే ఆ వయసులో వచ్చుంటే తొందరగా వదిలేసేవాడినేమో, ఈ వయసులో పరిపక్వత వచ్చింది కాబట్టి నేను ఎక్కువ కాలం దాన్ని నేను ఫాలో చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. మేబీ ఐ వుడ్ నాట్ హ్యావ్ బీన్ మెంటలీ ప్రిపేర్డ్ ఇన్ మై 30s. ఏంటిది రిజల్ట్ నాకు అర్జెంట్గా రావడం లేదు, క్విక్గా అయిపోవాలనుకుంటాం. అండ్ మేబీ ఇఫ్ ఐ వాజ్ ఆన్ దిస్ ఫిట్నెస్ పాత్ దెన్ మేబీ టాబ్లెట్స్కో ఇంజెక్షన్స్కో వాటికో వెళ్ళేవాడినేమో. ఎందుకంటే అప్పట్లో చాలా విషయాలు, HGH అని హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అని, ఆ తర్వాత స్టెరాయిడ్ టాబ్లెట్స్ అని, తర్వాత స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేట్ 90s ఎర్లీ 2000s. ఇట్ వాస్ ద రేజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సల్మాన్ ఖాన్ బాడీ లాగా నాకు తయారవ్వాలని, తర్వాత మధ్యలో రితిక్ రోషన్ వచ్చేసరికి నాకు కూడా అట్లా 8-pack యాబ్స్ కావాలని. ఇప్పుడు నేను ఆనెస్ట్గా నేను యాబ్స్ కోసం ఆలోచించడం లేదు, షోల్డర్స్ కోసం ఆలోచించలేదు, నాకు 20-inch ఆర్మ్స్ కోసం ఆలోచించలేదు. ఐఎమ్ రియల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై health, and along with my health my fitness is following. Correct. ఇప్పుడు ఈరోజు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న హోటల్కి జిమ్కి వెళ్ళాను. నేను గొప్పగా చెప్పడం లేదు. I went at 7:30, I came out by 9:30. మధ్యలో ఒక దగ్గర 20 మంది వచ్చారు, జిమ్ చేశారు, వెళ్ళిపోయారు. I was the first to enter, last to leave. Push yourself that much. అంటే what I'm trying to say is, ఇప్పుడు యంగ్స్టర్స్, వీళ్ళందరూ యంగ్స్టర్సే, వాళ్ళు దే వాంట్ టు డూ ఫాస్ట్ అండ్ ఫినిష్ దేర్ సెట్స్ ఫాస్ట్ అండ్ ఓకే ఈరోజు ఆర్మ్స్ చేసాం అని చెప్పి వెళ్ళిపోవడం. నాకేంటంటే ఫర్ మీ ఐ నీడ్ అట్లీస్ట్ 40 minutes ఆఫ్
వార్మప్. ఎందుకంటే జిమ్ ఇంజరీస్ ఆర్ ద మోస్ట్ డేంజరస్ ఇంజరీస్ అండి. రికవరీ ఎక్కువ పడుతుంది, రికవరీ టైం ఎక్కువ పడుతుంది. లిగమెంట్ టేర్ కానీ లేకపోతే మసిల్ స్ట్రెయిన్ కానీ ఇవన్నీ దే పుట్ యూ ఆఫ్ ద జిమ్, నెంబర్ 1. అండ్ నెంబర్ 2, దే టేక్ ఎ లాంగ్ టైమ్. అండ్ మీరు ఇమ్మొబైల్గా ఉండాలి. ఇమ్మొబైల్గా ఉంటే ఏం చేస్తారు, ఒట్టి తినడం తప్ప ఏం చేయరు. సో దట్ మీన్స్ యు ఆర్ losing out on your journey. Yes. So I'm very careful. So I do my warm up and then I do my stretch and then only I touch my weights. And weights kuda nenu I take time. I do 3 sets and 4 sets chestanu. And I take time. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా ఈజీ అండి, ఇది చాలా కష్టం. Correct. But your muscle feels this the most. Correct. When you're doing it slowly, your muscle. ఈ యంగ్స్టర్స్ కి ఇది టిప్పే అని చెప్పాలి 100%. మీరు అవునండి. చెప్పినట్టు ఫాస్ట్ బికాస్ లెస్ అవును. టైం ఉంటుంది. దే వాంట్ టు ఫినిష్ ఇట్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు ఏదో ఊపుతో లేపుతారండి, అవును. తర్వాత గ్రావిటీ విల్ టేక్ ఓవర్, గ్రావిటీ విల్ పుల్ ఇట్ డౌన్. కరెక్ట్. So which means you're only going to get one motion. But whereas when you do it slow and you let down slow, you're getting twice the effect. వెరీ గుడ్ టిప్ చెప్పారు. So when you're looking for good structure, when you're looking for cuts, ఇప్పుడు బాడీ ఇప్పుడు ఫిజికల్గానేనండి, there is bulk, okay, there is sculpted, okay, and there is lean. These are 3 kinds of physics and you either go for bulk or you go for sculpted or you go for lean. నాకు ఐఎమ్ గోయింగ్ మోర్ ఫర్ స్కల్ప్టెడ్, విచ్ మీన్స్ చెక్కడం అనమాట. అది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కానీ పర్వాలేదు, మెల్లగా చెక్కుదాం. ఇట్లా వెళ్తున్నాను నేను. అండ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద రిజల్ట్. ఈ మంత్ కాకపోయినా 2nd month లేకపోతే 3rd month ఐఎమ్ ఏబుల్ టు సీ ద రిజల్ట్. అండ్ దీస్ రిజల్ట్స్ ఆర్ లాంగర్ లాస్టింగ్ అండి. కరెక్ట్. విచ్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ ఫర్. ఇప్పుడు కలర్స్లో నాకు మెయిన్ విషయం ఏం చెప్పిందంటే, డోంట్ హరీ యువర్ ఫిట్నెస్ గోల్స్, డోంట్ హరీ దెమ్. When you concentrate on your health, your fitness will follow. But fitness takes more time if you want it to last longer. కరెక్ట్. ఫాస్ట్గా వచ్చింది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. Exactly. And plus, వాళ్ళు ఏమన్నారంటే స్ట్రిక్ట్లీ, సార్ వీ డోంట్ అడ్వైస్ మెడిసిన్స్, వీ డోంట్ అడ్వైస్ ఇంజెక్షన్స్, వీ డోంట్ అడ్వైస్ ఫ్యాట్ బర్నర్స్. మీరు దయచేసి ఆర్టిఫిషియల్ విషయాలకు వెళ్ళొద్దు, గో ద న్యాచురల్ వే. నాకు ఫర్ ద పాస్ట్ 10 years నాకు బాగా నచ్చిన వర్డ్ ఏమిటంటే ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ అంటే మనకి ఈరోజు దాన్ని ఒక ప్రోడక్ట్గా వాడుతున్నారు. మేము ఆర్గానిక్గా పెంచామండి అని కాదు. ఆర్గానిక్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ న్యాచురల్, సంథింగ్ దట్ ఈస్ వితౌట్ జర్క్స్, సంథింగ్ దట్ ఈస్ సీమ్లెస్. అంటే ఆర్గానిక్ అంటే ఇప్పుడు నాకు నవ్వు ఆర్గానిక్గా రావాలి, తెచ్చిపెట్టుకున్నట్టు రాకూడదు. కానీ స్టార్స్కి అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది కదా సార్. వేరే విషయం. బట్ ద ప్రాసెస్ మస్ట్ బి ఆర్గానిక్. సో యువర్ బాడీ బిల్డింగ్ షుడ్ బి ఆర్గానిక్, యువర్ ఫిట్నెస్ గోల్ షుడ్ బి ఆర్గానిక్. అన్నీ న్యాచురల్గా జరగాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా అవి జరగాలి తప్ప మనం దాన్ని ఫోర్స్ చేయడం వల్ల ఏమవుద్దంటే, యు ఆర్ పుట్టింగ్ యువర్ బాడీ అండర్ ప్రెషర్, యు ఆర్ పుట్టింగ్ యువర్ బాడీ అండర్ కెమికల్ ప్రెషర్, యు పుట్టింగ్ ఇట్ అండర్ మాలిక్యులర్ ప్రెషర్, యు ఆర్ పుట్టింగ్ ఇట్ అండర్ ప్రెషర్ ఫ్రమ్ ఫారిన్ ఆబ్జెక్ట్స్, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ సిస్టమ్ అండి. ఎందుకంటే మన స్టమక్ ఈజ్ బేసికలీ మేడ్ ఫర్ ఆర్గానిక్ స్టఫ్. మనకి భూమి మీద పెంచింది, నేల మీద తిరిగేది తినాలి మనం, అంతేగాని ఫ్యాక్టరీలో చేసింది తినకూడదు. కానీ ఇప్పుడు అంతా రివర్స్లో ఉంది. మనకి గోధుమ పిండి అయినా ఫ్యాక్టరీయే, మనకి రైస్ అయినా ఫ్యాక్టరీయే, బ్రెడ్ అయినా ఫ్యాక్టరీయే, పిల్లలు తినే చిప్స్. ఇప్పుడు జనరేషన్ అయితే దే హ్యావ్ టు క్రై. అంటే అసలు అప్పుడు మనంతా కూడా అంటే 20-30 years బ్యాక్ ఉన్నంత కూడా ఇప్పుడు లేదు, నాణ్యత లేదు దేంట్లో కూడా. అండ్ ప్లస్ అండి లేబుల్స్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎన్ని ఆర్టిఫిషియల్ ఫుడ్ కలరింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి నిజంగా ఈవెన్ సమ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ బ్యాన్డ్ ఇన్ యూరప్ అండ్ అమెరికా ఆర్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు ఇండియా. కానీ చాలా మందికి తెలియదు సార్, లేబుల్స్ ఎట్లా చదువుతాం అసలు మాకు అర్థమే కాదు. ఏం కాదులే, ఒకటే ప్యాకెట్ కదా, ఒకటే చాక్లెట్ కదా, ఇలా దే డూ ఇట్ ఎవ్రీ డే. బట్ అవేర్నెస్ లేదు, లేబుల్స్ చదివే అవేర్నెస్ లేదు చాలా. అడిటివ్ అనే వర్డ్ పాయిజన్ అండి, కలరింగ్ అనే వర్డ్ పాయిజన్ అండి, పామ్ ఆయిల్ అనే వర్డ్ పాయిజన్ అండి, తర్వాత యాడెడ్ సీజనింగ్ అనే వర్డ్ పాయిజనింగ్ అండి. సీజనింగ్ అంటే ఏంటి చెప్పురా, ఏం సీజనింగ్ వేసావు చెప్పుడు. యాడెడ్ సీజనింగ్ అంటాడు, అంటే మీ ఇష్టం. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ అండి. ఇప్పుడు నా లైఫ్లో నేను ప్రాసెస్ ఫుడ్ కంప్లీట్ కట్ చేశాను. నాకు ఫస్ట్ కలర్స్ డైట్ చార్ట్లో ఏమిటంటే నీకు ఏమేమి ఇష్టం అని రాశారు, నేను ఏమి ఇష్టం ఇస్తే దాంట్లో 60% కొట్టేశారు.
యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ దిస్ ఫ్రమ్ యువర్ డయట్ అని అప్పుడు చాలా బాధ చాలా బాధ ఫీల్ అయింది. బట్ ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బికాస్ ఐ స్టార్టెడ్ ఎంజాయ్. నేను వంట చేయడం కూడా నాకు బాగా ఇష్టం అండి. సో వాళ్ళు ఏమేమి తినచ్చు అని చెప్పిన విషయాలు నేను దాన్ని రుచికరంగా చేసుకొని వంట చేసుకొని ప్లస్ నేను కొత్త పథకం ఒకటి కనిపెట్టాను. ఏమిటంటే వాటర్ ఫ్రై అండి. వాటర్ ఫ్రై, నా వెజిటబుల్స్ వాటర్ ఫ్రై చేసుకుంటాను. ఓకే. ఎందుకంటే మనం జనరల్గా ఏం చేస్తాం, ఆనియన్, జింజర్, గార్లిక్, చిల్లీస్ మెయిన్. సో దీన్ని వాటర్లోనే ఫ్రై చేయొచ్చు కదా ఆయిల్ కంటే. ఓకే. లాస్ట్లో మనం వెజిటబుల్ యాడ్ చేస్తాం. కొత్త విషయం చాలా మంది తెలుసుకోవాలి అయితే. అవునండి, మనం యూ డు నాట్ లూజ్ అవుట్ ఆన్ ఎనీ టేస్ట్ అండి. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా హెల్దీగా మీరు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ వెయిట్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. సార్ మీరు కలర్స్కి వచ్చే ముందు ఎంత ఉన్నారు, కలర్స్కి వచ్చిన తర్వాత ఎన్ని డేస్లో ఎంత తగ్గారు? నాకు ఆల్మోస్ట్ 1 year పట్టిందండి. నేను ఏమనుకున్నానంటే ఒక 10-15 kilos తగ్గితే బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఇనీషియల్గా యూవేర్ అంటే మీకు ఇబ్బంది లేకపోతే చెప్పగలరా? ఇనీషియల్ ఏం పర్వాలేదు, 120 దాకా వెళ్ళాను. 118 వాజ్ మై యావరేజ్ వెయిట్. ఓకే. సో 180 నుంచి ఒక 1 year క్రాస్ అయ్యే టయానికి నేను ఐ కేమ్ టు అబౌట్ 86 kilos. ఆల్మోస్ట్ 32 kilos. చేంజ్. ఇప్పుడు ఐఎమ్ సమ్వేర్ బిట్వీన్ 85 to 86 మధ్యలో ఉన్నాను నేను. అంటే ఒక స్టేజ్ తర్వాత ఏమైందంటే దే టోల్డ్ మీ కలర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు వెయిట్ లాస్ కోసం వచ్చావు, ఇంత నువ్వు అచీవ్ చేసావు, నవ్ ఈజ్ నాట్ ద టైమ్ టు వరీ అబౌట్ యువర్ వెయిట్ సో మచ్. ఓకే. అంటే సరిపోతుందనా లేకపోతే ఇంతకన్నా అక్కర్లేదు అనా? అంటే ఇంతకంటే నువ్వు వెయిట్ గురించి స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అట్ వన్ పాయింట్ వెయిటే ముఖ్యం అని, వెయిట్ తగ్గితే బాగుంటుంది, అది మైండ్లో పడిపోతుంది. తర్వాత వాళ్ళు హెల్త్ ముఖ్యం అని చెప్పిన తర్వాత యూ గో టువర్డ్స్ లిటిల్ హెల్త్, ఫిట్నెస్. అప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ ద ఫిట్నెస్ పాత్, 1 kg అక్కడ ఎట్లా అవుతుందంటే యూ స్టార్ట్ బిల్డింగ్ మసిల్. మీరు దానికోసం ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ షేక్ ఉంది. ఓట్స్, బాయిల్డ్ ఓట్స్, మిల్క్, యాపిల్, తర్వాత ఉన్న ఆల్ కైండ్స్ ఆఫ్ నట్స్, ఇవన్నీ చేసి మిక్సీలో వేసుకొని నేను ప్రోటీన్ షేక్ తయారు చేసుకుంటాను. సో వెన్ యూఆర్ వర్కింగ్ అవుట్ దట్ హార్డ్, యూ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ షేక్. And when you're taking protein shake, what happens is it does build a little bit of your bone weight. Bone density improve అవుతుంది when you're working out. And దాంతో పాటు మీరు ప్రోటీన్ షేక్ తీసుకున్నప్పుడు మీరు బోన్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉంది. దట్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు నాకు చిన్న కంఫర్ట్ ఇచ్చారు. కలర్స్ టోల్డ్ మీ డోంట్ వరీ టూ మచ్ అబౌట్ దట్ 1 kilo దిస్ సైడ్ దట్ సైడ్. బాడీ మాస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఇచ్చున్నారు. ఏమిటంటే అకార్డింగ్ టు యువర్ హైట్ దిస్ ఇస్ వాట్ ఈస్ సపోజ్ టు బి యువర్ వెయిట్ అని. దాని ప్రకారం నేను ఐ షుడ్ బి అరౌండ్ 84.6 ఏదో ఉండాలండి. నేను అదే ఆప్టిమమ్ వెయిట్ రీచ్ అవ్వాలని దానికోసం నేను ఒకసారి బాగా రెడ్యూస్ అయ్యి 84.7 రీచ్ అయ్యి, ఆ తర్వాత నేను ఒక షూటింగ్కి వెళ్తే ఏంటి అక్కు చెక్కులన్నీ ఈడ్చుకుపోయాయి, ఇట్లా ఉన్నాను నేను. సో అప్పుడు నాకు చిన్న ఫీలింగ్ వచ్చి నేను కలర్స్ వాళ్ళని మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, సార్ యూఆర్ ఓవర్ కాన్షియస్ అబౌట్ యువర్ వెయిట్, మీరు దాని గురించి అంత ఆలోచించద్దు, వరీ అబౌట్ ఫీలింగ్ గుడ్ అండ్ లుకింగ్ హెల్దీ. ఎందుకంటే ఫీలింగ్ హెల్దీతో పాటు లుకింగ్ హెల్దీ కూడా ఇంపార్టెంట్ అండి. సో డోంట్ వరీ అబౌట్ దట్ 1 or 2 kg. కొంతమందికి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుందండి, కొంతమందికి బోన్స్ ఆర్ లైటర్. So you can't go by some international index because one shoe does not fit every size. Correct. Or one size does not fit every person. So నేను దాంతో ఏం చేశానంటే, when I'm not looking good, that does not mean that I am at optimum levels. No, I want to look good at the same time, feel fit at the same time, be healthy. సో ఈ 3 బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఐ స్టాప్ స్ట్రెస్సింగ్ ఓవర్ దట్ 1 kg 2 kg. అందుకే నేను చెప్పాను ఐఎమ్ బిట్వీన్ 85 and 86 మధ్యలో ఉన్నాను. అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ క్రాసింగ్ దట్ 86.5, ఐఎమ్ ఫైన్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ బిలో 85, ఐఎమ్ ఫైన్. సో అందువల్ల అందుకే నేను చెప్తున్నాను, వెయిట్ లాస్ జర్నీగా స్టార్ట్ అయింది,
కలర్స్ పుణ్యం అని హెల్త్ జర్నీ అయింది. సార్ కలర్స్ వాళ్ళు అంటే స్టార్స్కి మాత్రమే చేస్తారు అని అంటే స్టార్స్తో ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాము అంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి సురేష్ గారు చెప్తే అందరూ వింటారు, మామూలు లేమ్యాన్ చెప్తే ఎక్కువ ఎవరికి ఎక్కదు కాబట్టి లైక్ వీ బ్రింగ్ స్టార్స్ హూ వేర్ విత్ కలర్స్. కానీ ఫ్యాట్ టు ఫిట్ అనే ప్రోగ్రామ్ ఒకటి చేశాం సార్, ఒక 6 to 8 months జరిగింది అది. సో పాపం చాలా అంటే లైక్ 120, 125, 110 అలా ఉన్న వాళ్ళని జర్నీ వాళ్ళే దగ్గరే ఉంచుకొని వాళ్ళ డైట్ ప్లాన్ ఇస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన కోర్సులు ఇస్తూ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ లైవ్ లో వాళ్ళ వెయిట్ చెక్ చేసేవాళ్ళు. సో వాళ్ళు లైవ్ లో లైక్ 90 నుంచి 83 రావడము, 100 నుంచి 92 రావడము, అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళంటే. ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్ చేస్తే ఐ వుడ్ లవ్ టు హోస్ట్ ఇట్ అండి. ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ నిజంగా. ఎందుకంటే దేర్ ఇస్ సో మచ్ ఐ కెన్ షేర్. కరెక్ట్. నేను ఇప్పుడు కలర్స్ కోసం ఒక ట్యాగ్ లైన్ చెప్పబోతున్నాను. చెప్పండి. మీరేమన్నారు, స్టార్స్ కోసం అని అనుకుంటారు కలర్స్ని, బట్ అందరికీ అని అన్నారు. బట్ మై ట్యాగ్ లైన్ ఇస్ కలర్స్ విల్ మేక్ ఎవ్రీబడి లుక్ లైక్ ఎ స్టార్. సూపర్, ఇది సూపర్ గా ఉంది. సో యూ గెట్ పుష్డ్ ఇన్ టు కలర్స్ విల్ ఆటోమేటికల్లీ పుష్ యూ. అండ్ ఇలా మంచిగా అంటే స్టార్ ఇంకా బ్యూటిఫుల్ స్టార్స్ అయిపోవచ్చు అనమాట మీరు కూడా. సో చాలా బాగా చెప్పారు సార్. ఇది ట్యాగ్ లైన్ ఏదో ఉంది మన కలర్స్కి, అది మార్చేస్తాం ఇప్పటి నుంచి మేము. సో ఫ్యాట్ టు ఫిట్లో సో ఇన్ ద ఫ్యూచర్ మేబీ మన సురేష్ గారిని కూడా చూసే అవకాశం ఉందేమో చూడాలి. అండ్ ఫ్యాట్ టు ఫిట్ season 2 కూడా స్టార్ట్ చేయడానికి వీఆర్ ఆల్ రెడీ అనమాట. మేబీ ఇన్ ఫ్యూ డేస్ అది కూడా మేము అనౌన్స్ చేస్తాము. ఎస్ సార్, సూపర్. సో సార్ మిమ్మల్ని ఇలా తగ్గిన తర్వాత ఎవరైనా మన కో స్టార్స్ మీకు బాగా ఇండస్ట్రీలో తెలుగులో బాగా పరిచయమా, తమిళ్లో బాగా పరిచయమా హీరోస్ అంటే మీ కాంటెంపరీ వాళ్ళు, బాలయ్య బాబు గారు కానివ్వండి, లైక్ చాలా మంది ఉన్నారండి. నాకు బాగా ఇన్స్పిరేషన్ వచ్చి యాక్చువల్గా ఆది పినిశెట్టి, మన హీరో ఆది పినిశెట్టి. తను బాగా ఇన్స్పిరేషన్, ఎందుకంటే తను కూడా వెరీ హెల్త్ కాన్షియస్. సో నేను అప్పటికప్పుడు నేను డార్లింగ్ పిలుస్తుంటాను, అందరినీ డార్లింగ్ పిలుస్తాను. తనకి నా ఫోటో షేర్ చేయడం, నా ఫిట్నెస్ జర్నీ చూపిస్తుంటే అన్నా సూపర్ టూ ఇట్ అన్నా అని అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్ ధూళ్ కడపయ్యన్నా ఇట్లాగే కంటిన్యూ చేయన్నా అని. సగం తెలుగులో మాట్లాడు, తమిళ్లో మాట్లాడతాడు. ఎందుకంటే మేము ఇద్దరం తెలుగు తమిళ మనుషులం మేము. నకుల్ హీరో, తమిళ్లో నకుల్ హీరో అన్నాడు. తను కూడా బాస్, యు ఆర్ లుకింగ్ ఆసమ్ బాస్ అని. కార్తీ ఈజ్ అనదర్ యూనో ఫ్రెండ్ అండ్ సపోర్టర్. తను నా సూపర్ అన్నాను. నేను ఎవరిని అంకుల్ అని పిలవనివ్వను నేను, ఎందుకంటే నాకు చిన్న ఫోబియా ఉంది. అంకుల్ అందరినీ అన్న అని పిలవమంటాను నేను. దాంతో నేను హ్యాపీ. సో కార్తీ ఈజ్ అనదర్ పర్సన్ హూ యునో మోటివేట్స్ మీ అండ్ సపోర్ట్స్ మీ. సో నాకు వీళ్ళు ఉన్నారు. తెలుగులో నాకు శ్రీకాంత్ మొన్న కనపడ్డాడు. హే సురేష్ లుకింగ్ నైస్ యార్ అన్నాడు. సో వీళ్ళందరూ చక్రి, జేడి చక్రవర్తి, నాకు వీళ్ళు. తర్వాత వెంకీ ఇస్ అనదర్ గుడ్ ఫ్రెండ్. తను నా ఫోటోలు చూసి ఏంటి అలా చిక్కిపోయావు అని అన్నాడు. తర్వాత మేకప్ మ్యాన్ అడిగాడంట, ఏంటి అంత తక్కువ ఉన్నాడు అని చెప్పి. లేదండి మేకప్లో బాగున్నాడండి. బట్ అది ఎప్పుడంటే నేను సురేష్ ప్రొడక్షన్ షూటింగ్ వెళ్ళాను, చెప్పాను 84 point something అట ఇట్లా ఉన్నాను నేను. సో తను సీరియస్గా ఫెల్ట్ వెరీ వరీడ్. ఏమైంది నీకు అని. లేదు నేను కొంచెం మిస్ అయింది మ్యాటరు, మళ్ళీ దారికి తీసుకొచ్చారని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. సో దీస్ ఆర్ ద పీపుల్ దట్ చిరంజీవి గారు నాకు ఆయన పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన ఒకసారి వెళ్ళి కలిశాను నేను. మా షూటింగ్ స్వయంభూ సినిమా షూటింగ్ చేసేటప్పుడు పక్కన చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు వెళ్ళి కలిశాను. కలిస్తే ఏంటి ఇలా అయిపోయావు నువ్వు అని అన్నాడు ఆయన. ఫస్ట్ షాట్ అదే అంటారు వెంటనే. అవును, షాక్ అసలు. కాదనే కొంచెం నేను ఫిట్నెస్ జర్నీలో ఉన్నానని. బాగున్నా చూడండి, కంటిన్యూ చేయాలి. నేను అలా ఉన్నాను అని అన్నాడు. అన్నయ్య మీరు గోల్డ్ అన్నయ్య, మీరు ఎప్పుడు అసలు ఇట్లాగే ఉంటారు మీరు. ఎందుకంటే వాట్ ట్రాన్స్ఫర్మేషన్, స్టిల్ లుక్స్ లైక్ గోల్డ్ అండి బా. సో నేను చెప్పాను మీరేనండి ఇన్స్పిరేషన్ నాకు, మా గురువు మీరే అన్నప్పుడు ఓకే రైట్, నువ్వు కంటిన్యూ చేయి, నేను కంటిన్యూ చేయి, కమాన్ అని అన్నాడు. సో ఇట్లా నాకు మంచి వాళ్ళు, శ్రేయోభిలాషులు నాకు స్ఫూర్తినిచ్చేటప్పుడు ఐ ఫీల్ గుడ్, ఐ ఫీల్ మోటివేటెడ్. ఇలా నేను మిగతా వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. సో ఎనీబడి ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా దాని గురించే సార్. ఏదో ప్రమోషన్స్ అవి కాదు, అందరూ నేర్చుకోవాలి, అందరూ ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎంతమంది చాలా ఓవర్ వెయిట్ లో ఉన్నారు. 3rd class 2nd class పిల్లలు దే ఆర్ 48.5 50 kilos లో ఉన్నారు. అంటే అది హెరిడిటరీ అయి ఉండొచ్చు. కాదండి, నేను మాత్రం అది హెరిడిటరీ అనే మాట ఒప్పుకోను. ఎందుకంటే ఈ సెరెలాక్ అవి ఇవి వచ్చి మనకు వచ్చేటివి దే ఆర్ బ్యాండ్ ఇన్ యూరప్ అండ్ అమెరికా అండి. ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయని. కానీ మనమే దౌర్భాగ్యం, మనం అవన్నీ మనం పిల్లలకి ఇస్తున్నాం. మనం వేరే దారి లేదు మనకి. ఎందుకంటే
మనం కొంతమందికి పాలు ఇవ్వడం ఇష్టం లేదు, కొంతమందికి చిన్న 3వ నెల 4వ నెల నుంచే బేబీ ఫీడ్ అలవాటు చేయాలనుకుంటున్నాం. అట్లాంటివన్నీ మనం తగ్గించాలి, మనం ఆపాలండి. వీ నీడ్ మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్, అండ్ వాట్ ఎవర్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ యూ కెన్ ఫీడ్ టు ద బేబీ విల్ కార్వ్ ద పాత్ ఫర్ ద బేబీస్ ఫ్యూచర్. ఈరోజు ఒబీస్ చిల్డ్రన్ చూస్తున్నామంటే దట్ మీన్స్ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ తినడం, బిస్కెట్లు తినడం, కేకులు తినడం, తర్వాత చిప్స్ తినడం, ఇవన్నీ అలవాటండి. ఇప్పుడు అందరూ ఏమంటారంటే హెరిడిటరీకి చాలా విషయాలు వస్తున్నాయి కాబట్టి అట్లా ఉన్నాను. హెరిడిటరీ ఈజ్ ఏమంటే మాలిక్యులర్ లెవెల్ మనం చేంజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక సైంటిస్ట్ తీర్చిదిద్ది చెప్పింది ఏమిటంటే ఎవ్రీ మైక్రో సెకండ్ ఏ సెల్ డైస్ అనదర్ సెల్ లివ్స్. సో ప్రతి సెల్ చచ్చిపోయి ఇంకో కొత్త సెల్ వచ్చేటప్పుడు 7 సంవత్సరాలకి మీ కంప్లీట్ తీరే మారిపోతుంది. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్, బికాస్ 7 years బ్యాక్ నీలో ఉన్న సెల్స్ అన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత ఉన్నవన్నీ కొత్త సెల్స్. దాని మీద నువ్వు కొత్త మనిషివి. సో ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ హెరిడిటరీ, నథింగ్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ యువర్ DNA. Good health is inbuilt in your DNA. You are destroying it with bad nutrition. కరెక్ట్. అది కలర్స్ నాకు క్లారిటీ ఇచ్చింది. నేను దాన్ని అందరు నలుగురికి చెప్తున్నాను నేను. సార్ ఇప్పుడు పిల్లలకు పాలు కూడా ఇవ్వద్దు అంటారు కదా, అంటే మదర్స్ మిల్క్ కాదు నార్మల్ మిల్క్ ఉంటుంది కదా, సో చాలా మంది పిల్లలకు పాలు అక్కర్లేదు, దే డోంట్ నీడ్ మిల్క్ ఎనీమోర్ అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ మిల్క్. నార్మల్ బఫెలో మిల్క్, కవ్ మిల్క్ చూసుకుంటే దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే యూ నో ఎనీథింగ్ అబౌట్ మిల్క్? బికాస్ మీకు చాలా అవేర్నెస్ ఉంది ఇప్పుడు బేసిక్గా. నేను జనరల్గా ఒక విషయం చెప్పగలనండి. నేను నా జనరేషన్ పిల్లలందరూ మదర్ మిల్క్ నుంచి బఫెలో మిల్క్కి మేము గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళమే, అందరం మేము అది తాగి పెరిగిన వాళ్ళమే. మాకేం ప్రాబ్లమ్స్ లేవు. ఈరోజు కొత్తగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ద మిల్క్. Maybe it's packaged milk, maybe it's condensed milk, maybe it's split milk, maybe hormone-induced milk. There is something wrong with the milk. ఈరోజు గ్లూటెన్ ప్రాబ్లం ఉంది, మనం యూఆర్ అలర్జిక్ టు గ్లూటెన్ అది ఇది అని అంటున్నాం. దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్. మీరు జనరల్గా మీరు దంపుడు బియ్యం కానీ దంపుడు ధాన్యం కానీ మీరు తింటే మీకు గ్లూకోజ్ ఇంటాలరెన్స్ రాదే. కరెక్ట్. మీరు అదే ఫ్యాక్టరీలో తయారు చేసి దాన్ని ప్యాకెట్లుగా తయారు చేసి దాంట్లో కెమికల్స్ వేసి 4 రోజులైనా 2 నెలలైనా అది అట్లాగే ఉండాలని ఆలోచిస్తే మీరు ఆబ్వియస్లీ యూ విల్ డెవలప్ అన్ ఇంటాలరెన్స్ టు ఇట్. యు ఆర్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్, నాట్ టువర్డ్స్ వీట్. ద ఎసెన్స్, వీఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద ఎసెన్స్. నేను చెప్తున్నాను, అన్నిటికంటే న్యూట్రిషియస్ ఫుడ్ అండి. తమిళ్లో పడై సాదం అంటారు, తెలుగులో సద్దన్నం అంటాం. అంతకంటే ఏముందండి? కరెక్ట్. మార్నింగ్ మీరు సద్దన్నం తింటే అంతకంటే న్యూట్రిషన్ ఏముంది? మీకు మైక్రోబయోటిక్స్ ఉన్నాయండి. మీకు రాత్రి మీరు పక్కన పెడుతున్నారు కాబట్టి యూ హ్యావ్ ఎనఫ్ మైక్రోబయోటిక్స్ దేర్ అండ్ యూ హ్యావ్ ఎనఫ్ స్టార్చ్ ఇన్ ఇట్, బికాస్ రైస్ నుంచి వచ్చేది కాబట్టి. ప్లస్ రైస్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి మీకు. యువర్ దట్ గివ్స్ యూ సో మచ్ ఎనర్జీ. ఇంతకు ముందు ఫార్మర్స్ వచ్చి మార్నింగ్ సద్దన్నం ఇంత తిని వాళ్ళు వెళ్తే పొలానికి వెళ్తే సాయంత్రం వరకు దే ఆర్ ఫైన్. ఎందుకు ఇన్ని మారాయండి? ఎందుకు ఈరోజు సద్దనం చూసి పడేస్తాం సద్దనం అని ఎందుకు మాట్లాడుతున్నాం మనం? కరెక్ట్. 100%. దట్ ఈస్ నాన్ సెన్స్ అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు నాన్ సెన్స్ అండి, వాళ్ళకి అర్థం కాని విషయం అది. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ రూట్స్ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్. వీ నీడ్ టు అండర్స్టాండ్. మీకు తదుపాళ్ళు, మీకు జింజర్ కావాలి, మీకు గార్లిక్ కావాలి, మీకు కార్డమం కావాలి, మీకు పట్టా కావాలి, మీకు ఇవన్నీ అవసరం అండి మనకి. బికాస్ దీస్ ఆర్ ద herbs and spices that have come from civilization. Correct. These have civilizational value of nutrition. చిన్న దెబ్బ పడితే ఈ రోజుకి పసుపు రాసుకుంటానండి నేను. దెర్ ఇస్ నో బెటర్ యాంటీసెప్టిక్ దెన్ పసుపు. ఈరోజు నా గ్రీన్ టీలో నేను పసుపు, ఒకరోజు పసుపు వేసుకుంటాను, ఒకరోజు నేను ఇదే వేసుకుంటాను, నేను సినమన్ వేసుకుంటాను. దట్ ఈస్ మై డిన్నర్. And that fills me up, that cleans me for next day. Super. సో ఇవన్నీ చెప్పుపోతే పేజీలు మాట్లాడచ్చు. సార్ ఇవన్నీ కలర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చిన అవేర్నెస్ కదా, అంటే డీప్ గా మీరు మాట్లాడితే అంటే ఈ జర్నీలో నాకు నేర్చుకున్నవి కలర్స్ దగ్గర కొన్ని, కొంతమంది పెద్ద మనుషులతో మాట్లాడినప్పుడు నేర్చుకున్న కొన్ని డాక్టర్లు దగ్గర తెలుసుకున్న కొన్ని, డాక్టర్లను ద్వేషించే వాళ్ళు మాట్లాడినవి కొన్ని, కొంతమంది ఆయుర్వేదిక్ స్పెషలిస్టుల దగ్గర తెలుసుకున్నట్టు కొన్ని. ఈరోజు మనకు బోన్ ప్రాబ్లం వస్తే ఆయుర్వేద కంటే బెస్ట్ వేరే ఏమీ లేదండి. దెర్ ఇస్ నో డౌట్. దెర్ ఇస్ నో బెటర్ బోన్ సెట్టింగ్
ఫార్ అ డిస్లొకేషన్ ఆర్ వాట్ ఎవర్ దేన్ అన్ ఆయుర్వేదిక్ పుత్తూరు కట్ అనేవాళ్ళు. అవునవును సో అవన్నీ మర్చిపోయామండి మనం. అవును. అండ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద హ్యూమన్ బాడీ. అది కలర్స్ నాకు ఇంట్రడక్షన్ ఇచ్చింది. సార్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ బాడీ సరి చేసుకుంటుంది సార్, మీరు మాత్రం ప్రాపర్గా తినండి సార్ అని నాకు ఇచ్చిన గైడెన్స్తో నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ రీసెర్చ్. ఐ రియలైజ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సూపర్. నేను కొత్తగా కనిపెట్టమేమి లేదండి. నేను మన పాత మరుగుపడి విషయాలు కొంచెం బయటికి తీస్తే అయ్యో దీంట్లో ఇన్ని నిజాలు ఉన్నాయా, దీంట్లో ఇన్ని విషయాలు ఉన్నాయా, దీంట్లో ఇంత సత్తువ ఉందా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. రాగిలో లేని సత్తువ ఎక్కడుందండి? అవును. జావ సంగటి అంటాం మనం, ఇది రాగి సంగటి అంటాం మనం, ఇవి అంబలి అంటాం మనం. బా సార్ కలర్స్లో ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఏమేమి తీసుకున్నారు సార్? అంటే జస్ట్ నాట్ న్యూట్రిషన్, జస్ట్ నాట్ వర్కౌట్స్, ఎక్స్ప్లెనేషన్, న్యూట్రిషనిస్ట్ ఇవన్నీ కాకుండా జనరల్గా ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే వెయిట్ లాస్కి సంబంధించి అంటే ప్రాబ్లం ఏరియాస్ అని కొన్ని ఉన్నాయండి. ఇవి మనకి జనరల్గా చెస్ట్ ఏరియాలో ఫ్యాట్ కానీ, తర్వాత సైడ్ మనకి ఫ్యాట్ కానీ, తర్వాత తొడల మధ్య ఫ్యాట్ కానీ, ఇవన్నీ వచ్చి కొన్ని అక్యుములేటెడ్ ఫ్యాట్ సెల్స్ అక్కడ వస్తాయండి. సో దాన్ని మనం ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్ టు టేక్ దట్ అవే. అండ్ ఎస్పెషలీ మీరు ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు టైట్ జీన్స్ వేయాల్సి వస్తుంది, టైట్ టీషర్ట్స్ వేయాల్సి వస్తుంది. ఇవన్నీ వచ్చి మనకి నాకు లాస్ట్ స్టేజ్లో కలర్స్ హెల్ప్ చేసింది. ఫస్ట్ స్టేజ్లో న్యూట్రిషన్, సెకండ్ స్టేజ్లో మై నంబర్ ఆఫ్ స్టెప్స్ కానీ, మై అప్రోచ్ టు ఎక్సర్సైజ్ కానీ అవి చెప్పింది. మూడోది వెన్ ఇట్ కమ్ టు రేడియేషన్ అని, ఈ ఎక్సెస్ ఫ్యాట్ సెల్స్ కానీ, డెడ్ సెల్స్ కానీ వాటిని రిమూవ్ చేయడాలు, ఇవన్నీ ఐ టుక్ ఆల్ దోస్ ట్రీట్మెంట్స్ విచ్ హెల్ప్ మీ ఇన్ సమ్ ప్రాబ్లమ్ ఏరియాస్. ఓకే, దానివల్ల ఏమిటంటే మనకి కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఓకే, నేను అంటే పితుక్కుంటూ వస్తుంది అని అంటాను చూడండి మనం అలవాటుగా, అది పొట్ట పితుక్కుంటూ వస్తుందని, అది అనేది అవి కొంచెం మన కాస్మెటిక్ చేంజెస్ వాళ్ళు వితౌట్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్వేసివ్. జనరల్గా యూ హ్యావ్ ఇన్వేసివ్ అండ్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అండి. వెన్ యూ గో టు ఎనీ అదర్ ప్లేస్, పేర్లు ఎందుకు కానీ, దే ఇమ్మీడియట్లీ సజెస్ట్ ఇన్వేసివ్ సర్జరీ కానీ, లేజర్ ట్రీట్మెంట్ కానీ, లేజర్ కటింగ్ అని కానీ, ఇవన్నీ వింటేనే మనకు కొంచెం భయం వేస్తుంది. బట్ ఇక్కడ కలర్స్లో నాకు ఐ రియలీ ఫెల్ట్ దే యూజ్ రేడియేషన్, దే యూజ్ హీట్ థెరపీ, ఇవన్నీ వచ్చి దే ఆర్ completely non-invasive and they are safe. Correct. And you can see the results because through your sweat follicles gani, your discharge of fluids gani, you understand that okay, you are losing your dead cells and you are losing your extra water retention in your body. ఎందుకంటే మనకు బాడీలో జనరల్గా వెయిట్ ఎక్కువైంది అని అంటారు చూడండి, మొహం అంతా కొంచెం పఫీనెస్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ వాటర్ రిటెన్షన్ అండి. దట్ ఈస్ ప్రాబ్లీ డ్యూ టు ఓవర్ ఈటింగ్ కానీ, లేకపోతే బ్యాడ్ ఈటింగ్ కానీ, లేకపోతే ఎక్సెస్ ఆల్కహాల్ కానీ, ఇవన్నీ దే కాస్ దోస్ బ్లోటింగ్. అండ్ సమ్టైమ్స్ ఈటింగ్ ద రాంగ్ ఫుడ్ ఆల్సో కెన్ క్రియేట్ బ్లోటింగ్ బికాస్ ఆఫ్ గ్యాస్. కరెక్ట్, అది మెయిన్ ఇష్యూ యాక్చువల్లీ. దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. దాన్ని ఎవరు అడ్రస్ చేయడం లేదు. సో త్రూ ప్రాపర్ డయట్, colors gave me that kind of guidance, made me understand that gas is a potential danger. ఈరోజు చాలా మంది గ్యాస్తో బాధపడుతున్నాం, బాధపడుతున్నాం, సడన్గా యూ టర్న్స్ ఇంటూ హార్ట్ అటాక్. చాలా మంది జనరల్ చెకప్లో అది గ్యాస్ అయి ఉండొచ్చు అని అనేవాళ్ళు, తర్వాత దే ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఇస్ a lot of people ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా చాలా లావ్ అయిపోతారని చెప్తున్నారు. మీరు విద్యాబాలన్ గారు అడ్రస్ చేశారు కదా. అవునండి. సో నేను ఏదో ఓవర్ వెయిట్ చాలా ట్రై చేశాను, బట్ తర్వాత తెలిసింది ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో, అందుకే నేను లావ్ ఉన్నాను అని. దట్ మీన్స్ బ్యాడ్ డయట్. ఇన్ఫ్లమేషన్ కమ్స్ ఫ్రమ్ బ్యాడ్ డయట్. దట్స్ కమ్స్ ఫ్రమ్ ఇంజెస్టింగ్ కెమికల్స్. కరెక్ట్. మీకు బాడీలో ఇంబ్యాలెన్స్, కెమికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటేనే దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అన్హెల్దీ లైఫ్. సో ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం వీ నీడ్ టు టేక్ ద రైట్ స్టెప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్స్ దగ్గర మాట్లాడినప్పుడు ఈజ్ దేర్ ఎనీథింగ్ సప్లిమెంటరీ దట్ ఐ నీడ్ టు టేక్ అన్నప్పుడు ఏమన్నారంటే, మీకు డయట్లో చాలా విషయాలు మీకు యాడ్ అవ్వడం కష్టం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మనకు మెగ్నీషియం అనేది కొంచెం తక్కువ అండి, ఎవ్రీడే లైఫ్ కాల్షియం అనేది కొంచెం తక్కువ అండి, ఎవ్రీడే లైఫ్ omega-3 అనేది కొంచెం తక్కువ అండి. ఈ 3 ఆర్ యువర్ బేసిక్ ఎసెన్షియల్స్. ఇవి సప్లిమెంట్స్గా నేను ఐఎమ్ టేకింగ్ దెమ్ బికాస్ దే హెల్ప్ బ్యాలెన్స్ the vital minerals and energy
గివింగ్ సప్లిమెంట్స్ దట్ ఐ నీడ్ ఇన్ మై బాడీ. అది మనకు ఫుడ్లో పోయిందండి. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. ముందు మన కిరణ్ నాగేశ్వర గారు ఈ వాస్ బిగ్ డయటీషియన్. ఆయనకి డయట్ మారుపేరు లేదు. ఆయన ఎప్పుడూ ఓట్స్ తినేవాడు, లేకపోతే ఆయన స్ప్రౌట్స్ తినేవాడు. సో మేము రాజేశ్వరి కళ్యాణ్ సినిమా చేసేటప్పుడు నేను బిర్యానీ ఎగిరెగిరి తింటుంటే ఆయన సత్తవ లేని సారం లేని తిండి తింటున్నారు అనేవాడు. అన్నప్పుడు మీకు ఏమనిపించేది అప్పట్లో? తర్వాత తొగి చూస్తే ఆయన స్ప్రౌట్స్ తింటున్నాడు. ఆయన స్ప్రౌట్స్ తింటున్నాడు పాపం, రుచి పచ్చి లేని తిండి. కానీ పోను అర్థమైందమ్మో ఆయన తినేదే కరెక్ట్, మనం చెత్త తింటున్నాం మనం. అంటే సార్ ఏజ్ తో పాటు ఆయన చెత్త అని డైరెక్ట్ కనుకుండా సారం లేని తిండి తింటున్నారు అన్నారు పాపం అట్లీస్ట్. సో మహాన్ బౌడ్, బట్ అమేజింగ్. అంటే ఆ టైంలో 80s లేట్ 80sలో కానీ ఎర్లీ 90sలో కానీ హీ వాస్ పాత్ బ్రేకర్ as far as following diets and ఈజ్ రెగ్యులర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా యాక్చువల్గా వెరీ డైట్ కాన్షియస్. నాగార్జున గారు కానీ అమల గారు కూడా. సో వాళ్ళ ఫ్యామిలీతో మీకు మంచి రిలేషన్ ఉంది. సో జనరల్గా ఎవరితో ఎక్కువ మింగిల్ అవుతారు సార్? ఏదైనా అంటే మీరు అంటే కష్టాన్ని బాధని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఆర్ యూ విల్ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్? లోగా ఉన్నప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారా? బయట ఫ్రెండ్స్ ఉన్నారా? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు తెలుగులో? నా భార్య నా బెస్ట్ ఫ్రెండ్, అది తప్ప వేరెవరు లేరు. మిగతా వాళ్ళందరూ సన్నిహితులు. మిగతా వాళ్ళందరూ సన్నిహితుడు. అంటే వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడతాను, ఉదారంగా మాట్లాడతాను, బాగా పలకరిస్తాను, మాట్లాడతాను. బట్ మనసులో ఉన్న కష్టాలు కానీ, నేను ఇది అచీవ్ చేశానని షేర్ చేసుకోవడానికి కానీ, నేను షేర్ చేసుకుంటే వాళ్ళు సంతోషపడతారని కానీ నేను అనుకోను. సలహాలు సూచనలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? బేసిక్గా ఇప్పుడు మనకి గూగుల్ లాంటివి ఉంది కదా, సో అది ఎక్కువ అక్కడ. ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు నేను 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. నేను 30 ఏళ్ళు ఉండేటప్పుడు వాళ్ళని అడిగేవాడిని. ఇప్పుడు వాళ్ళు లేరు. సో అలాంటి గురువులు నాకు ఇప్పుడు లేరు. సో నాకు నేనే నలుగురితో మాట్లాడి, నేను హెల్త్ రీల్స్ ఫాలో చేస్తూ, యూట్యూబ్లో కొన్ని హెల్త్ టిప్స్ అవి ఫాలో చేస్తూ, నాకు ఇవి చూసినప్పుడు ఓకే దీంట్లో ఇది తీసుకోవచ్చు, దీంట్లో ఇది తీసుకోవచ్చు అనేది తీసుకొని, ఆ తర్వాత నేను కలర్స్ దగ్గరికి వచ్చి నేను ఇది నేర్చుకున్నాను, నేను ఇది విన్నానంటే రైట్ సార్, ఇది ఫాలో చేశారు, ఇది ఫాలో చేశారు. చాలా రీల్స్ వస్తున్నాయి సార్, ఒకరు దానికి 10 రకాలుగా చెప్తున్నారు. సో యు నీడ్ ప్రొఫెషనల్స్ టు డైల్యూట్ దట్ కంటెంట్ అండ్ మేక్ ఇట్ ఫిల్టర్ చేసి దాన్ని మీకు ఏది కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. నాకు అక్కడ నాకు ఆ కలర్స్ నాకు ఆ బ్యాలెన్స్ ఇచ్చింది. సురేష్ గారు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు నెక్స్ట్ జనరేషన్? తర్వాత ఇప్పుడు మీరు ముందు జనరేషన్ చూసారు, ఇప్పుడు చూస్తున్నారు. తర్వాత జనరేషన్ డెఫినెట్గా వాళ్ళకి అంత క్వాలిటీ ఫుడ్ పరంగా చూసుకున్నా, లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పరంగా చూసుకున్నా, ఏదైనా కూడా కొంచెం పాడైపోయిందనే చెప్పొచ్చు. సో ఇంత ఈ ప్రపంచంలో, పాయిజనస్ ప్రపంచంలో మీరు ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు ఫర్ ద నెక్స్ట్ జనరేషన్? నెక్స్ట్ జనరేషన్కి టేక్ ఇట్ ఈజీ. ఎందుకంటే ప్రతిదీ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది, ప్రతిదీ ఫాస్ట్. నేను ఒక ఫోన్ కాల్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తేయాలని, చిన్న విషయాలు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి, లేకపోతే నేను ఐ లవ్ యూ చెప్తే తిరిగి వెంటనే ఐ లవ్ యూ చెప్పేయాలని, లేకపోతే నేను ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నాకు వెంటనే ఆ జాబ్ వచ్చేయాలని. థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే. యూ నీడ్ ఎ లిటిల్ పేషెన్స్, లివ్ ఎ లిటిల్, వెయిట్ ఎ లిటిల్, ఎంజాయ్ ద ప్రాసెస్. ఎందుకంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది, మనకి దక్కదు అనుకునేది మనం తలకిందులు నిలబడ్డది దక్కదు. సో అండర్స్టాండ్ దట్ లైఫ్ డజంట్ గో అరౌండ్ యూ. అండర్స్టాండ్ దట్ యూ ఆర్ నాట్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్. యూ ఆర్ జస్ట్ అ గ్రెయిన్ ఇన్ ద శాండ్ అండ్ యూ హ్యావ్ అ జాబ్ టు డూ విచ్ ఇస్ టు బెటర్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్. నువ్వు ఎవరి జీవితం నువ్వు బాగు చేయలేవు, నువ్వు ప్రపంచాన్ని మార్చలేవు. యూ కెన్ ఓన్లీ లివ్ యువర్ లైఫ్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీస్. So all I tell them is to be a little patient, give it your all, don't worry about the results, just keep on soldiering on. సూపర్ సార్, మీరు ఇప్పుడు ఇంత మంచి ట్రాన్స్ఫర్మేషన్లోకి వచ్చారు, ఇంత మంచి ఫిట్గా అయ్యారు, అండ్ యు ఆర్ నౌ వెరీ మచ్ ఫిట్ మెంటల్లీ, ఫిజికల్లీ, హెల్త్ పరంగా చూసుకున్నా కూడా టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ అగైన్. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు మీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఫర్ ద నెక్స్ట్ 5 years అనుకుందాం? బికాస్ ఒకటి చేసిన దానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ సంథింగ్ ఎల్స్. మానిటరింగ్ ఇంగ్లీష్లో సాగుతుందండి, ఇఫ్ యూ వాంట్ టు మేక్ గాడ్ లాఫ్ స్టార్ట్ మేకింగ్ ప్లాన్స్. సో ఐ వాంట్ టు టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అండి. ఓకే, నాకు వచ్చిన దాంట్లో ఏది మంచిది, ఏది నాకు బాగుంటుంది అని దాన్ని చూస్ చేసుకొని చేయడం. నాకు వచ్చిన మనుషుల్లో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు చూసి నేను చూస్ చేసుకోవడం.
నేను ఎంత మాట్లాడాలో కూడా చూస్ చేసుకోవడం, ఎవరితో మాట్లాడాలో కూడా చూసుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. నేను స్కెచ్లు గీను, ప్లాన్ లేను, అవన్నీ నాకు ట్రై చేసి వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే థింగ్స్ డోంట్ వర్క్ ద వే యూ ప్లాన్. సో డోంట్ ప్లాన్, బట్ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ డూ ద బెస్ట్ దట్ యూ క్యాన్. సో అంటే మూవీస్ ఇప్పుడు అవన్నీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు? 100% చేస్తున్నాను కూడా, బట్ నేను చాలా సెలెక్టివ్గా ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు నాకు పని ఉంటేనే నేను ఆ సెట్లో ఉంటాను, లేకపోతే అదర్వైజ్ మీకు అక్కర్లేదు కూడా. అక్కర్లేదు. ప్లస్ ఇంతకు ముందు నేను వెయిట్ లాస్కి ముందు నేను కాంప్రమైజ్ అయిపోదామా అని ఆలోచన కూడా వచ్చాను నేను. ఎందుకంటే చాలా సినిమాల్లో చిన్న గ్రూప్ ఫోటో కింద నిలబెట్టడానికి కూడా ఉన్నారు క్యారెక్టర్లు, డబ్బులు ఇస్తున్నారు కానీ వచ్చి చేస్తున్నారు. నేను కూడా అలా అయిపోదామని కూడా ఆలోచించాను. బట్ వన్స్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్, నేను ఎందుకు కాంప్రమైజ్ అస్సలు అవ్వనక్కర్లేదు మీరు. వై షుడ్ ఐ డిమీన్ మై సెల్ఫ్, వై షుడ్ ఐ వేస్ట్ మై సెల్ఫ్ అని ఒక వేగం వచ్చింది, ఉద్వేగం వచ్చింది. సో ఐఎమ్ నౌ రెడీ అండ్ రేరింగ్ టు గో అండ్ ఐ వాంట్ గివ్ మై బెస్ట్. 100% సార్. అంటే ఇప్పుడు మీరు కలర్స్ జర్నీ తర్వాత ఇప్పుడు అందరికీ మళ్ళీ మీరు కనపడుతున్నారు. సో డెఫినెట్గా మిమ్మల్ని ఇక ముందు సినిమాలలో మేము మంచి పాత్రల్లో 100% చూస్తామని కాన్ఫిడెన్స్ మాకు వచ్చేసింది. ఎందుకంటే 100% సార్, ఎందుకంటే ఇప్పుడు జగపతి బాబు గారికి మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది, మళ్ళీ హీ రీస్టార్టెడ్. సో అసలు ఆయన తర్వాత ఎన్నో సినిమాలు చేశారు ఆయన. మీకు కూడా సార్, మీకు మీ టాలెంట్ ఉంది. యూ లుక్ హ్యాండ్సమ్, మంచి కలర్ మీరు, అంతే కదా సార్. మనిషి వైజ్గా యు ఆర్ వెరీ గుడ్ లుకింగ్ ఇన్ ద ఫ్రేమ్. సో ఎందుకు రావు చెప్పండి, 100% వస్తాయి. సో ఆయా కారణాల వల్ల మీరు వెనక్కి వెళ్ళిపోయారు కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళు అనుకోవచ్చు. సో మళ్ళీ ఇట్స్ రీస్టార్ట్ ఫర్ యూ అని చెప్పొచ్చు. సో కలర్స్ విల్ బి డెఫినెట్లీ మంచి ప్లాట్ఫామ్ మీకు. మిమ్మల్ని చాలా అంటే అందంగా పోర్ట్రే చేస్తూ మిమ్మల్ని మంచి షూట్ చేశారు కాబట్టి, సో దట్స్ అ వెరీ బిగ్ పోర్ట్ఫోలియో లాగా కూడా మీకు చాలా మంచి పనికి వస్తుంది. దే వోంట్ కాంప్రమైజ్ సార్ అసలు. అంటే నాకు మంచి దారి చూపించడం మాత్రమే కాకుండా వెయిట్ లాస్ జర్నీకి, ఫిట్నెస్ జర్నీకి, హెల్త్ జర్నీకి, అట్ ద సేమ్ టైమ్ నౌ making me a part of their ad campaign and giving me a nice platform. I have to thank Colors for being a reliable, trusted, and dependable and very affectionate partner. లైఫ్ చేంజింగ్ కంపెనీ సార్ అది. అంటే మిమ్మల్ని వెయిట్ లాస్ చేసి మిమ్మల్ని అందంగా చూపించడమే కాకుండా మీకు ఇంకొక సెకండ్ కెరీర్ని, సెకండ్ మళ్ళీ రీఎంట్రీకి కూడా చాలా మంచి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. 100%. చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ మనకి టైం కొంచెమే ఉంది కాబట్టి, సో మంచి అవేర్నెస్ ఇచ్చారు, మంచి పాయింట్స్ చెప్పారు, యంగ్ జనరేషన్కి మంచి మెసేజెస్ ఇచ్చారు, అండ్ స్లో డౌన్ యువర్ జిమ్ వర్క్ అని చెప్పారు. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. హడావిడిగా ఏది చేయొద్దండి, ఫాస్ట్గా వస్తే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. So thank you so much, sir. All the very best. Thank you so much. Thank you, sir. Join Colors today for a fit and happy life.